హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూడండి కలబంద ముక్క. సో దీన్ని ఒక చిన్న ముక్క తీసుకొని దీనికి ఈ సైడ్లు ఉంటాయి కదా, సో మీకు కనిపిస్తుంది కదా బాగా, ఇది మొత్తం ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ అనేది తీసేసేయాలి. దీనిపైన ఒక లేయర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదిగో వచ్చేస్తుంది. ఆ తర్వాత దీని మొత్తాన్ని ఈ జెల్లుని మనం బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి చూపిస్తాను ఒకసారి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అనేది రాయాలన్నమాట. అంటే మొత్తం బాగా రఫ్ చేయాలి. నేను చూపిస్తాను ఇప్పుడు. సో అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఫేస్కి అప్లై చేద్దాము. చూపిస్తాను ఇప్పుడు. జనరల్గా మనము ఎండలో వెళ్ళినప్పుడు బాగా ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా మౌత్ చుట్టూ నల్లగా వస్తుంది, అలాగే మెడకు కూడా నల్లగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇదిగో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కు ఉంది కదా, సో దాంతో మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో, డార్క్ స్పాట్స్ అనే కాదు, జనరల్గా మనం ఈ కలబంద ముక్కతోటి ఈ విధంగా కనుక మనం క్లీన్ చేసుకున్నామంటే ఫేస్ మీద ఉన్న మచ్చలన్నీ పోతాయి. అలాగే ఎండకి పట్టిన ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే మనకి పిగ్మెంటేషన్కి వచ్చిన మచ్చలు ఉంటాయి కదా ముక్కు దగ్గర, అలాగే మూతి చుట్టూ, అదే మౌత్ చుట్టూ కూడా అలా నల్లగా డార్క్ స్పాట్స్ అనేది ఫామ్ అయి ఉంటుంది కదా. సో అది ఆ మచ్చలన్నీ మనకి పోతాయి. అయితే జస్ట్ కలబంద ఒకటే, ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది పసుపు అలా ఇలా వేస్తుంటారు కదా, సో అలా ఏం అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఇది చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ ఫేస్లో క్లియర్నెస్ అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తారు. మచ్చలు ఏదైనా ఉన్నా పోతాయి, అలాగే ఆ డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి, మూతి చుట్టూ ఉండే ఆ నలుపు మొత్తం కూడా పోతుంది. చాలా చాలా నీట్గా అవుతుంది. అయితే దీన్ని స్కిప్ చేయకూడదు, రెగ్యులర్గా చేయాలి. రోజులో కనీసం ఒక 5-6 నిమిషాల పాటు చేయాలన్నమాట ఈ విధంగా కలబందతోటి. అప్పుడు మన ఫేస్ అనేది చాలా చాలా క్లియర్గా ఫ్రెష్గా ఉంటుంది. డైలీ లేదా డే బై డే అయినా కూడా కలబందతో ఇలా ట్రై చేయాలి. ఖచ్చితంగా ఇలా బాగా క్లీన్ చేసుకొని 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు దాన్ని వదిలేసేయాలి. అలాగే అప్పుడే అదంతా స్కిన్కి బాగా పట్టి మనకి మట్టి ఏదన్నా ట్యాన్ అదంతా ఉన్నా కూడా పోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫేస్ అనేది చాలా చాలా క్లియర్గా అవుతుంది. ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నేను మొన్న ఊరికి వెళ్ళి వచ్చాను కదా, ఎండలో తిరిగాను కాబట్టి ఫేస్ అంతా నల్లగా అయిపోయి ట్యాన్ పట్టేసింది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ట్రై చేశాను. ట్రై చేస్తూ సో మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి ఒక చిన్న క్లిప్ అనేది తీసి ఈ విధంగా వీడియో అనేది తీసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా క్లియర్గా మీకు స్కిన్ అనేది రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఒకరోజు చేసి రిజల్ట్ రాలేదంటే రాదు. అదే ఖచ్చితంగా డైలీ చేయడానికైతే ట్రై చేయండి. డైలీ చేయడానికి కుదరకపోతే కనీసం డే బై డే అయినా కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో అప్పుడు మీ స్కిన్ అనేది చాలా చాలా క్లియర్గా ఉంటుంది. బయట మార్కెట్లో దొరికే కాస్మెటిక్స్ అన్నీ వాడితే మనం అవి వాడిన రోజులు మాత్రమే మనకి స్కిన్ అనేది బాగుంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే ట్రై చేయండి. హోమ్ మేడ్ అనేది ఖర్చు తగ్గుతుంది, మనకి పని కూడా ఈజీ అవుతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత 5-6 నిమిషాల తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అప్పుడు మన ఫేస్ అనేది చాలా క్లియర్గా ఫ్రెష్గా ఉంటుంది.